ఇవాళ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మూడు కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంలో ఎవరి అస్తిత్వం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా అక్కడ ఆయిల్ ఉంది. ఆయిల్ అంటే ఏమిటి? పెట్రోల్. ఈ పెట్రోల్, డీజిల్ వల్ల ప్రపంచం అంతా నడుస్తున్నది. దీని మీద అమెరికా కన్నుబడ్డది, ఈ పెట్రోల్ అంతా తన స్వాధీనం చేసుకోవాలి అని. ఎందుకంటే అమెరికాలో ఎక్కువగా పెట్రోల్ మీదనే ఆ కార్లు నడుస్తూ ఉంటాయి. వాళ్ళదంతా కూడా దీన్ని ఏమంటారంటే మార్కెటింగ్ కల్చర్ అంటారు. ఈ మార్కెటింగ్ కల్చర్కి ముఖ్యమైన సాధనం ఏమిటి అంటే ఇవాళ పెట్రోలు. అది ఎక్కడ ఉందంటే గల్ఫ్ కంట్రీస్లో, అంటే మధ్యప్రాచ్యంలో ఉంది. దాన్ని మొత్తం కబ్జా చేయడం కోసం చాలా సంవత్సరాలుగా అమెరికా ప్రణాళిక వేసుకుంది. ఎక్కడెక్కడైతే పెట్రోల్ ఉందో అక్కడికి వచ్చి వాళ్ళు వాలిపోతూ ఉంటారు. అదేవిధంగా సద్దాం హుస్సేన్ చంపారు, ఎందుకంటే అక్కడ ఇరాక్లో పెట్రోల్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఖొమేనీ, ఇతనేమో షియా, అంటే ముస్లింల్లో షియా, సున్నీ, సూఫీ, ఇట్లా రకరకాల భేదాలు ఉన్నాయి. ఈ భేదాలతో వాళ్ళు అక్కడ కొట్టుకుంటూ ఉన్నారు. ఈ పరస్పరం కొట్టుకోవడాన్ని ఒక ఆయుధంగా, సాధనంగా ఉపయోగించుకొని అమెరికా అందులోకి ప్రవేశించింది. నిజానికి మధ్యప్రాచ్యానికి అమెరికాకి సంబంధం లేదు. అమెరికా ఇస్ ఏ డిఫరెంట్ కాంటినెంట్, అది వేరే ఒక ప్రత్యేకమైన ఖండం. అయినా వాళ్ళకి పెట్రోల్ కావాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి బాంబులేసి ఖొమేనీని చంపారు. రెజీమ్ చేంజ్ అంటే ఏమిటి? అక్కడ రాజ్యాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా షేక్, ఇక్కడ హసీనా అనే ఆవిడ ఉంది బంగ్లాదేశ్లో, ఆవిడని అక్కడి నుంచి తరిమేశారు. అంటే ఎక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోతే అక్కడ రెజీమ్ చేంజ్ అన్నటువంటి మొదలుపెట్టారు. ఇక్కడ ఇండియాలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలన్నటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు మొదలుపెట్టారు. దయచేసి వినండి. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే గవర్నమెంట్ ఉండనిస్తారు. ఇక్కడ డెమోక్రసీ లేదు, ఎన్నికల పద్ధతి లేదు. బాంబులు వేయటం, చంపడం, పెట్రోల్ ఎత్తుకొని పోవటం, ఇది దుర్మార్గం. దీన్ని ఆటవిక న్యాయం అంటారు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి అవసరం ఏమిటంటే ఇజ్రాయిలీలకు ఒక అస్తిత్వం ఉంది, లేదని నేను అంటలేదు. మీరు బైబిల్లో నిర్గమకాండ చదవండి, వాళ్ళు ఎంత అవస్థపడ్డారో మనకు తెలుస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగానూ మనం సమర్థించవలసినటువంటి విషయం కాదు. నిర్బంధంగా ఈ యుద్ధాన్ని ఆపాలి. లేకపోయినట్లయితే ఇది ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే అది మొత్తం భూగోళానికే నష్టంగా మారుతుంది. ఎవరు మిగలరు భూమి మీద. అందువల్ల ఈ యుద్ధాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు. అయితే ప్రస్తుతానికి మన డిప్లొమసీ వల్ల మనం అటు ఇటు లేకుండా తటస్థంగా ఉండటం వల్ల కొంతవరకు ఇవాళ, అంటే ఈ ప్రోగ్రాం రికార్డు చేస్తున్నప్పుడు మనకు నందాదేవి, శివాలిక్ అనే పేరు కలిగినటువంటి 2 నౌకలు మనకు మన ముంద్రా సముద్ర తీరం, అంటే ఎక్కడ ఉంది, అది బొంబాయికి చేరినాయి. కాబట్టి మనకు గ్యాస్ కష్టాలు కొంచెం తప్పుతాయి. భయపడకండి, గ్యాస్ వల్ల అంత ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఆల్టర్నేటివ్ కట్టెల పొయ్యిలు పెట్టుకుంటాం. కాకపోయినట్లయితే ఇదే యుద్ధం మరికొంతకాలం కనుక కొనసాగినట్లయితే మనకు రూపాయి ఇంకా బలహీనపడుతుంది. మొత్తం ప్రపంచం కూడా చాలా నిర్వీర్యం అవుతుంది. యుద్ధాలు ఎవరికీ సుఖశాంతులను ఇవ్వవు. అందువల్ల మనం ఎప్పుడూ యుద్ధోన్మాదాన్ని కోరుకోలేదు. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ విషయంలో అమెరికా చేస్తున్నది 100% తప్పు. కేవలం వాళ్ళకు కావాల్సింది ఒకటే, ఆయుధాలను సృష్టించు. ఆయుధాలను బాగా నిర్మిస్తారన్నమాట వాళ్ళు. యుద్ధాలను నిర్మించు, తర్వాత యుద్ధాలు, దే క్రియేట్ వార్, డాలర్లను పండించు. అంటే ఆయుధాలను నిర్మించేసి, యుద్ధాలు సృష్టించేసి డాలర్లను పండిస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా డబ్బు దాచుకుంటూ ఉంటారు. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కలోనియల్ కాన్స్పిరసీ. ఆయుధాలను నిర్మించు, యుద్ధాలను సృష్టించు, డాలర్లను పండించు. ఈ దోపిడీ విధానాన్ని నిర్బంధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాలి. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, విడిగా రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉండవచ్చు. రాజకీయ విభేదాలు డెమోక్రసీలో దేశానికి ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టిగా ప్రపంచం ముందు నిలబడాలి. మేమంతా ఒకటే అన్నటువంటి ఒక భావాన్ని ప్రపంచానికి తెలియజేయగలగాలి. ఈ విషయంగా మనం ఏకాత్మతను ప్రదర్శిద్దాం. అందుకు ఇదే సరైనటువంటి సమయం. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలను అందజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భారత్.
the voice of India.